ఇన్ఫ్లుయెన్సరా? ఏం ఇన్ఫ్లుయెన్సర్ పంచి? బేబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. హలో. మరి వర్కౌట్ అయిందా? అసలు తన ఇన్ఫ్లుయెన్సర్ అయిందన్న విషయం తను చెప్పేదాకా మనకు తెలియదు అంటే వర్కౌట్ అయిందో లేదో అర్థం కావట్లేదా? వర్క్అవుట్ అయిందా? నేను వర్కౌట్ చేసినా చేయకపోయినా నాకు మాత్రం వర్కౌట్ అయింది. ఆస్క్ మై 248 ఫాలోవర్స్. 248 ఫాలోవర్స్కి ఏముందిరా చెప్పడానికి? అయినా 248 ఫాలోవర్స్ తను చాలా ఎక్కువ. ప్లీజ్. బై ద వే, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారా? అది Guys, seriously, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు పంచిని ఫాలో అవ్వరు అని చెప్పి. పంచి మిమ్మల్ని ఫాలో అవ్వకపోవచ్చు, కానీ మీరు పంచిని ఫాలో అయితే యునో టిప్స్ ఇస్తుంది పంచి. జస్ట్ ఇప్పుడే ఫాలో కొట్టండి. కమ్ ఆన్ గైస్, ఆర్ యు డూయింగ్ ఇట్? యా అదే ఓకే. యు గైస్ నో మై ఐడి రైట్? అసలు ఈ మధ్య చాలా ఫేక్ ప్రొఫైల్స్ కూడా వస్తున్నాయి పంచి పేరు పైన. ఇట్స్ princess_పంచి ఒరిజినల్. ఎస్ ప్రిన్సెస్ పంచిరా. ఏంటది? ప్రిన్సెస్ పంచియా? యా, నెక్స్ట్. ఓకే, ఒక్క నిమిషం. ప్రిన్సెస్ పంచియే కదా? Did you find it? ఇదేంటి బ్లూటిక్ ఉంది? ఈ మాత్రం ఫాలోవర్స్ కి అకౌంట్ వెరిఫై అయిపోయిందా? జస్ట్ 248 ఫాలోవర్స్ కదా. ఒకళ్ళు పంచిని వెరిఫై చేయడం ఏంటి అని చెప్పి పంచి తన పేరు తర్వాత ఒక చిన్న బ్లూటిక్ ఎమోటికాన్ యాడ్ చేసేసింది. హౌ స్మార్ట్. ఓ గాడ్. జాన్వి బయోలో చూడు ఏం రాసిందో, ఆర్ యూ బ్లెస్డ్ టు ఫాలో మీ అంట. గాడ్, కర్స్డ్ ఇనఫ్ అని రాసుకొని ఉండాల్సింది. గైస్ ఇప్పుడు మీరిద్దరూ నన్ను ఫాలో చేస్తే నాకు 250 ఫాలోవర్స్ వచ్చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే నా టార్గెట్ కి దగ్గర అవుతున్నాను. yes. ఓ రియలీ? వాట్స్ యువర్ టార్గెట్ డూడ్? స్వైప్ అప్. అరే మరి 250 ఫాలోవర్స్ కి క్లోజర్ టు టార్గెట్ అంటే ఏంద్రా? పంచి నీకు తెలుసా స్వైప్ అప్ 10,000 ఫాలోవర్స్కి వస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, నాకు తెలుసు, నాకెందుకు చెప్తున్నావు? ఏం లేదు, ఊరికే నీకు తెలుసా లేదా అని. సరే, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ సూపర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విత్ 248 ఫాలోవర్స్, ఇది కాకుండా లాక్డౌన్ లో ఏం చేసావు పంచి? బేబ్, పంచి హేటెడ్ లాక్డౌన్ ఎప్పుడెప్పుడు అవుద్దా అని బాగా వెయిట్ చేసింది పంచి. ఫైనలీ అలవాటైపోయింది. ఓకే, మీలాంటి నార్మల్ పీపుల్ కి లాక్డౌన్ పెద్దగా అఫెక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ నాలాంటి సెలబ్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా అఫెక్ట్ అయింది. ఫస్ట్లీ నేను ఎంత వెయిట్ పెరిగాను తెలుసా? స్ట్రెస్ ఈటింగ్ మ్యాన్. ఎందుకు స్ట్రెస్ ఈటింగ్ పంచి? బికాస్ లాక్డౌన్ టైంలో పానిక్ బయింగ్ అని చెప్పి అందరూ సూపర్ మార్కెట్ లో ఉన్న నూడిల్స్ ప్యాకెట్స్ మొత్తం తీసుకెళ్లిపోయారు. Panchi had to starve and then Panchi had a lot of sugar. నూడిల్స్ కాకుండా వేరేది ఏదైనా తీసుకొని ఉండొచ్చు కదా పంచి. ఉప్మా, పోహా ఇలాంటి సింపుల్ ఫుడ్స్ ఏమైనా. Panchi can only cook noodles. ఏంటి? పంచి అడుగు పెడితే ఖాళీ కెఫ్టీరియా కూడా నిండిపోయాయి, నీకే నూడిల్స్ దొరకలేదా?